నమస్తే, నేను రమ్య. కల్తీకి సంబంధించిన ఒక సంచలన వార్త మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. హైదరాబాద్ బండ్లగూడ పటేల్ నగర్లో జరిగిన ఒక షాకింగ్ ఘటన. 870 కిలోల కల్తీ జింజర్ గార్లిక్ పేస్ట్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మనిషి ప్రాణాలు తీసే హానికరమైన కెమికల్స్ ఉన్నాయని ఎవరు అంచనా వేయలేరు. అవి మనిషిని కోమాలోకి వెళ్లేలా చేస్తాయని మీకు తెలుసా? ఎఫ్కే ఫుడ్ ప్రొడక్ట్ అనే పేరుతో నడుస్తున్న ఒక జింజర్ గార్లిక్ పేస్ట్ తయారీ యూనిట్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. మహమ్మద్ ఫైసల్ అనే 44 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ యూనిట్లో టైటానియం డయాక్సైడ్, మోనోసిట్రేట్ లాంటి FSSAI నిషేధించిన హానికరమైన కెమికల్స్ను ఉపయోగించి పేస్ట్ తయారు చేస్తున్నారని తేలింది. ఇంకా రంగు కోసం 4 కిలోల టర్మరిక్ పౌడర్ కూడా వాడినట్లు అధికారులు గుర్తించారు. ఈ కల్తీ పేస్ట్ను స్థానిక కిరాణా షాపులకు, కస్టమర్లకు సరఫరా చేస్తున్నారు. ఈ పేస్ట్ ఎంత ప్రమాదం అంటే ఎక్కువగా వాడితే కోమాలోకి వెళ్లేలా చేసి ప్రాణాలకు ముప్పు తెస్తుంది. టైటానియం డయాక్సైడ్, మోనోసిట్రేట్ వంటి కెమికల్స్ ఆహారంలో వాడడం FSSAI నిబంధనలకు విరుద్ధం. ఇవి కొంచెం తక్కువగా వాడే వారికి దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో మనం కొనే జింజర్ గార్లిక్ పేస్ట్ సురక్షితమేనా? ఇంట్లోనే జింజర్ పేస్ట్ తయారు చేసుకోవడం మంచిది. ఈ ఘటన మనకొక వార్నింగ్. కొన్ని ఆహార పదార్థాలపై ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. FSSAI లోగో, బ్యాచ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్ చెక్ చేయడం మర్చిపోవద్దు. అయితే అధికారులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసి ప్రజల్లో అవగాహన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.